చంద్రబాబు నాయుడు నిన్న క్యాబినెట్ భేటీ అవటం జరిగింది. అయితే క్యాబినెట్ భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. అందులో ఒకటి ఏదైతే ఎన్నికలకు ముందు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అప్పటి ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారో దాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుందని, ఈ వచ్చే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి వస్తుందని, దీపావళి రోజున మొదటి గ్యాస్ సిలిండర్ని ఉచితంగా అందిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. దీంతో పాటుగా వాలంటీర్ల అంశం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. వాలంటీర్లను సంబంధించి మాట్లాడుతూ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను వివిధ శాఖలలోకి భర్తీ చేయడం జరుగుతుందని, అయితే 2023లోనే వాలంటీర్ల పదవీ కాలం ముగిసినప్పటికీ గత ప్రభుత్వం రెన్యువల్ చేయకుండా నడుపుతూ వచ్చిందని, వాస్తవానికి అసలు వాలంటీర్లు ఎవరో రికార్డుల్లోనే లేరు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు కాకుండా 1,07,000 మంది ఉన్నారని, వీళ్ళందరికీ తగినటువంటి ప్రత్యామ్నాయం చూపిస్తాము అని చెప్పి ఆయన తెలియజేశారు.